ఇట్స్ నాట్ వర్త్ కమింగ్ టు యూకే అంటారు. హలో గైస్, అందరికీ నేను మీ జగన్ అరేపల్లి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ సమ్ గ్యాప్ నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో కమింగ్ టు ద వీడియో, కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ వస్తున్నాయి కదా. లైక్ నేను ఇక్కడ రాకముందు కూడా నాకు వచ్చిన సేమ్ డౌట్, ఈజ్ ఇట్ వర్త్ కమింగ్ యూకే? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ యూట్యూబర్, ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చెప్తారు. కానీ బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మీరే ఆలోచించుకోవాలి. అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ పేరెంట్స్ డిసిషన్ ఆల్సో. ఎందుకంటానంటే నా ఒపీనియన్ నేను చెప్తాను. ఇన్ కేస్ నాకు రాగానే పార్ట్ టైం దొరికితే ఓకే, ఇట్స్ వర్త్ కమింగ్ టు యూకే అని చెప్తాను నేను. కొంతమంది పార్ట్ టైం ఎవరైతే రాలేదో వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ నాట్ వర్త్ కమింగ్ టు యూకే అంటారు. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, లోన్ తీసుకునేది మీరు, రీపే చేసుకునేది మీరు. మీ దగ్గర టాలెంట్ ఉండి నేను వచ్చిన తర్వాత ఆ లోన్ని పార్ట్ టైంలో కాకపోయినా అట్లీస్ట్ నేను జాబ్ కొట్టైనా సరే ఇక్కడ స్పాన్సర్షిప్ తెచ్చుకొని నేను లోన్ క్లియర్ చేసుకొని ఇంకా నేను సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళు రావచ్చు. అట్ ద సేమ్ టైం ఓన్లీ పార్ట్ టైమ్స్ అండ్ ఫుల్ టైమ్స్తో సంపాదించుకొని లోన్ క్లియర్ చేసుకొని ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోవాలి అన్న వాళ్ళైనా రావచ్చు. అందరూ వెళ్తున్నారు, సో నాకు ఇండియాలో జాబ్ లేదు, సో నేను కూడా వెళ్తున్నాను అనే వాళ్ళకి మాత్రం అక్కర్లేదు. బట్ ఐఎమ్ టెల్లింగ్, డెసిషన్ అనేది మీ చేతిలో ఉంటుంది. చాలామంది చెప్తున్నారు నాకు, నేను చాలా రీసెర్చ్ చేశాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అంటున్నారు. ఇట్స్ నాట్ రీసెర్చ్. మీ డెసిషన్ అవతల వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇట్స్ నాట్ రీసెర్చ్. ఓకే, రీసెర్చ్ అంటే యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్, మాడ్యూల్స్ అండ్ మీ కెరీర్కి అవి ఎట్లా యూజ్ అవుతాయి, జాబ్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ, అది రీసెర్చ్ అంటే. ఒక చిన్న రీల్లోనో ఒక చిన్న యూట్యూబ్ షార్ట్లోనో చెప్పేస్తే తెలుసుకునేది రీసెర్చ్ అంటారు నాకు తెలిసినంతవరకు అయితే. ఓకే, అండ్ ఎందుకంటానంటే మీ బలం ఏంటనేది, మీ టాలెంట్ ఏంటనేది మీకు తెలుసు. అవతల ఇట్లా ఒక వీడియో చేసేవాడికి తెలియదు కదా. సో మీరు రావాలి అనుకుంటే రండి. ఎందుకంటే ఇప్పుడు ఎవడో ఒకటి రమ్మంటాడు, ఒకటి వద్దంటాడు. ఓకే, ఆ కన్ఫ్యూజన్లో మీరుండి లాస్ట్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మీరేం చేస్తారో తెలుసా? మీకు పార్ట్ టైం దొరకకపోతే ఎవడైతే రమ్మన్నాడో వాడిని తెచ్చుకుంటారు, ఎవడైతే రావద్దన్నాడో వాడిని పొగుడతారు. ఇండియాలో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసో ఎవడైతే రమ్మన్నాడో వాడి మాటలు మనకు తీయగా వినపడతాయి, ఎవడైతే వద్దన్నాడో వాడి మాటలు మనకు చేదుగా వినపడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ వర్సా అవుతుందన్నమాట. రమ్మన్న వాడి మాటలేమో చేదుగాను, వద్దన్న వాడి మాటలేమో తీయగా వినపడతాయి అనమాట. ఓకే, రావాలి అనుకుంటే రండి, కష్టపడండి. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ కమ్ హియర్. అండ్ కష్టపడితే మాత్రం మేబీ ఐఎమ్ ష్యూర్ యూ మే గెట్ సక్సెస్ అట్లీస్ట్ ఇన్ క్లియరింగ్ యువర్ లోన్ అండ్ ఎర్నింగ్ సమ్ మనీ. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లక్, ఆవగింజంత అదృష్టం ఉన్నప్పుడు మీకు జాబ్ కూడా వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ ఆల్సో అండ్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద వీడియో and keep following me in Instagram and also please subscribe to my YouTube channel. Thank you. Jai Hind.